చాలా మంచిగా ఉంటుంది. మీకు నచ్చడే తీసినాం, నచ్చని మేము తీయము. అలా నేను సుఖ యాక్షన్ చేసిన మంచిగా ఉంటుంది, చూడుండ్రి. మీకు నచ్చినట్టు ఉంటుంది పాట. ఇన్న కోటి ఇన్న బుద్ధి అవుతుంది, అంత ముద్దుగా ఉంది పాట. మేము సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మేము సాంగ్స్ తీయడానికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోని మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిర్రు. ఇది కూడా సపోర్ట్ చేస్తారన్న నమ్మకం కొద్దీ మేమైతే సాంగ్స్ అయితే స్టార్ట్ చేసినాం. మేము ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో తెలిసే కదా సూపర్ రంజిత్ మా పెద్ద తమ్ముడు హీరోలాగా చేసిండు. చాలా మంది ఏంటంటే చార్మిని పెట్టండి అన్నారు, కానీ వాళ్ళ ప్రెగ్నెంట్ ఉంది కదా, ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని పెట్టరాదు. ఒక డెలివరీ అయిన వాళ్ళే మళ్ళీ రాంగరంగ మంచి మంచి పాటలతో ముందుకు వచ్చినప్పుడు గానే రంజిత్ని చార్మిని వాళ్ళిద్దరిని పెడతాం రాంగరంగ. ఎవరిని కోరుకుంటే వాళ్ళని పెడతాం. వీళ్ళిద్దరికి సాంగ్స్ అయితే వీళ్ళిద్దరిని పెడతాం. పాటకు తగ్గట్టు ఎవరు సెట్ అవుతారు. గణేష్ సాంగ్స్ అంటే గణేష్ పెడతాం. లేకపోతే మా వెంకటేష్ ఉన్నాడు కదా, వెంకటేష్ ఈ ఛానల్లో ఉన్నాడు. వెంకటేష్ భార్యకు సాంగ్స్ వస్తే వాళ్ళిద్దరిని పెడతాం. వాళ్ళ పాటకు ఎవరు సూట్ అయితే వాళ్ళనే పెడతాం అన్నట్టు. ఇక మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కొంతమంది రీల్స్ కూడా చేసి పెట్టండి, కొలాబు యాక్సెప్ట్ చేస్తాం. ఇక మేమంటే వడనోళ్ళు మరి వాళ్ళు ఎవరో ఏం కథనో కానీ ఒక ఇద్దరు ముగ్గురు అయితే వేరే కామెంట్లు పెడుతుండ్రు. అట్లా పెట్టుడు సుఖ పద్ధతి కాదు. ఎందుకంటే మేము ప్రతి ఒక్క వీడియో ఎవరు పెట్టినా కానీ, ఎంతమంది మంచి వీడియో పెట్టినా చెడ్డ వీడియో పెట్టినా మేము ఏం చెప్తాం గుర్తున్నా, బతుకుదేరు గురించి పోరాడుతుర్రు. వాళ్ళని మనం అనద్దు. పని దొంగ పని ఒక రవిడి పని చేసుకుని బతకద్దు. నిజాతిగా వాళ్ళ కాలం మీద నిలబడి పోరాడి వీడియోలు పెట్టుకుని బతుకురు. అసలు సపోర్ట్ ఇవ్వాలా, మనం లైకులు కొట్టాలా, ఇంకా ముందుకు నడిపియాలా, ఊపిరి పోయాలా. అలా అల్లారా టెన్షన్ పెట్టద్దు. ఒకళ్ళు బతికిస్తే మనం బతాం. దేవుడు అన్నోడు అన్నీ చూస్తాడు. కాకపోతే వాళ్ళని తిట్టి బత్తా, వీళ్ళని తిట్టి బత్తా, వీళ్ళని ఇట్లా అంట, వాళ్ళని అట్లా అంటే ఏగతాలు చేసుకుంటా మాట్లాడుకుంటా అట్లా మాట్లాడితే అది మేము ఏం అనుకోవచ్చు. మేము ఓళ్ళు అనబుద్ధి కదా. నా కొడుకులు గిట్ల అన్నారమ్మా గట్ల అన్నారమ్మా అని చెప్తాడు. చెప్తే మొన్న ఒక 5 మాటలు చెప్పిండు. చెప్తే నేనేమన్నా దేవుడు అన్నోడు ఉన్నాడు నాన్న, మంచి సెట్టి దేవునికి వదిలిపెట్టాను. మనం అంటే వడవలలో సుకుంటారు కొంతమంది, వాళ్ళు అట్లా పెడుతుర్రచ్చు. అట్లా అసుంటి హృదయం ఉంచుకోవద్దు. అందరినీ మంచిగా కామెంట్లైనా దగ్గర నువ్వు లైక్ కొట్టకు, నువ్వు చూడకు, కానీ ఒక మనిషిని బాధ పెట్టే మాటలైతే మాట్లాడద్దు. ఇక్కడ ఏంటిదంటే అందరికి నచ్చకపోవచ్చు, నచ్చని వాళ్ళు ఏంటంటే ఇంకొకరిని బాధ పెట్టద్దు. అట్లా నచ్చకపోతే నచ్చకపోని సైలెంట్ ఉండాలి. చూడకుండ్రి, చూడబుద్ధి కాకపోతే చూడకుండ్రి. మాకు చూసే వాళ్ళు మంచి మనసు ఉన్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళతో మేము ముందుకు అర్థం కావచ్చు. అందరినీ కాదు, ఒక ఇద్దరు ముగ్గురే, లక్షల కోట్ల మందిలో ఒక ఇద్దరు ముగ్గురే వేరే వేరే మాటలు కామెంట్లు పెట్టిరట. రంజిత్ చూసి బాధపడ్డాడు. అమ్మ ఈ రకంగా పెట్టిరమ్మా అని అంటే, అయ్యో గట్టెట్లా పెడతారు నాన్న, ఒకళ్ళు బతకాలని ముందుకు. ఒకేలా నీకు పాట నీకు నచ్చకపోతే లైక్ కొట్టకు, చూడకు, కానీ అలా చెడ్డగా కామెంట్లు పెట్టద్దు. మనసుకి గుండెకు బాధ అవుతుంది. అరే గిట్టెట్లా పెట్టే అని అదే ఆలోచన అనిపిస్తుంది. ఎందుకంటే 10 మందిని బతికియాలని మనం కోరుకోవాలి. మన చేతుకుంటూ ఇప్పుడు అన్నం పెట్టకుండా కానీ మాటలతోనన్నా బతికియాల, పోయిడన్నా బతికియాల. అసలు మంచి గుణాన్ని మంచి హృదయాన్ని ఉంచుకోండి ఎవరైనా సరే. ఇప్పుడు పాట వచ్చిన తర్వాత అంటే చూడడానికి వెనకాడతారు, అట్లనే లైక్ చేయడానికి వెనకాడతారు, కానీ దాని వెనకాల ఎంత కష్టపడ్డం అనేది నేను మేకింగ్ వీడియో కూడా తీసిన. అది సాంగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పెడతా, చూడండి. ప్రతి ఒక్క దాంట్లో కష్టం అనేది ఉంటుంది. ఒక్క పాటల లాస్ కావచ్చు, ఒక పాటల లాభం పొందొచ్చు. తీయంగా అదే ఉందా మరి ఏం చేస్తాం. కష్టపడి తిరైతే కష్టపడుతున్నాం. అది ఇప్పుడు ఇక్కడ తండ్రి అక్కడ ఉన్నాడు, పిల్లలు ఇక్కడ ఉన్నారు. అయ్యో మేము కూడా మా నాన్న ఇంకెన్నేళ్ళు చేస్తాడు కష్టం, మా నాన్న కష్టం మాకు కూడా బుద్ధి అయితే లేదు. మా కాలం మీద మేము బతికి ఏదో వేసి మేము బతికి పోరాడి మంచి పనులే చేస్తున్నారు కదా. పోరాడి ముందుకు తెప్పించుకొని మేము ముందుకు వచ్చి నాన్నని దేశం రీత్యా రప్పించుకొని నాన్నని 4 రోజులు సుఖ పెట్టుకుంటాం. నాన్న బగ్గ రోజులై కష్టపడుతుండని నా కొడుకులు నిర్ణయం తీసుకున్నారు. మంచి నిర్ణయమే కదా. వీళ్ళని చూసి ఇంకా 4 ముందుకు రావచ్చు, పైకి రావచ్చు. అమ్మ నాన్న బాధలు చూడలేక కొడుకుల కాళ్ళ మీద కొడుకులు నిలబడి బతని పోరాడుతురు. అది మంచిదే కదా. అసుంటోళ్ళని మెచ్చుకోవాలా. ఇంకా ముందుకు రారు నాన్న, మీరు చాలా మంచి పని చేసిరు, ముందుకు రావాలా, ఇట్లనే బతకాలని అనాలా కానీ అట్లా ఇట్లా అందరు అనరు పాపం. నేను చూసిన కాడికైతే వాళ్ళు మన చిట్టి లెక్కల సుఖాసుంటి కామెంట్లు పెట్టి రాళ్ళే ఇల్లు కావచ్చు అనిపిస్తుంది నాకైతే. అది ఇచ్చిపెట్టిదని అయితే ఏంటిదంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే మీరు ముగ్గురు ఉన్నారు కదా, మీరు దుబాయ్ పోయి మీ నాన్న పంపించచ్చు కదా అంటారు. కానీ ఏంటిదంటే
మా నాన్న ఎన్ని సంవత్సరాలు వాడు దేశం బోడుకు మా అమ్మ ఎంత బాధపడుతుంది, ఇప్పుడు తండ్రి ప్రేమ మేము దూరం ఇట్లా మేము ఎంత బాధపడుతున్నాం, అలాంటి బాధలు రావద్దని చెప్పేసి ఇక్కడనే ఉండి అది ఏ కష్టమైనా సరే, ఇప్పుడు అక్కడైనా కష్టమే ఇక్కడైనా కష్టమే, ఏ పనులైనా కానీ కష్టం అనేది మాత్రం కామన్. ఒక్క లంగ పని దొంగ పని చేయొద్దు. అందుకని ఇక్కడ ఉండి ఏ కష్టమైనా సరే కానీ ఇక్కడ ఉండే భార్యను చూసుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు. మా కాళ్ళ మీద మేము నిలబడి సత్యమైన పని ఇది, కష్టపడుతురు సత్యమైన పనికి ఒక్కళ్ళు సుఖ ఏం అనద్దు. ఇంకా ముందుకు రావాలా, ఇట్లా మంచి మంచి పాటలతో ముందుకు రావాలని మీరు సంతోషపడాలా, మమ్మల్ని సంతోషపెట్టాలా కదా. అంతే. ఓకే ఫ్రెండ్స్, మరీ చెప్తున్నా, మీ ధైర్యం మాకు నింపండి. ఖచ్చితంగా ఈ ధైర్యం ఎట్లా నింపుడు అంటే ఈ సాంగ్ ఖచ్చితంగా ముందుకోవాలి. చాలా మందికి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఇది ఒక డౌట్. అరే మొన్న మనం ప్రాక్టీస్ వీడియో తీయలేమా, అల్లా అమ్మ ఒక సాంగ్ రాత్రి జమ్ము రాత్రి ఫస్ట్ ఉక్కు లిరిక్ అది, దానికి అందరం స్టెప్ చేసినాం మనం. అలా నాకు రాలేదు, నేను అప్పుడప్పుడు నేర్చుకుంటున్నా, అంటే పక్క పంట అమ్మాయిని చూసి నేర్చుకుంటున్నా. ప్రతి కామెంట్ అదే, ఆ అమ్మాయిని ఎందుకు చూస్తున్నాను గణేష్, ప్రతి కామెంట్ అదే. ఇట్లా పెడితే పర్వాలేదు నాన్న, అంటే నీ రకంగా నువ్వు వేయొచ్చు కదా, అమ్మాయిని చూసుకుంటే ఎందుకు చేస్తున్నావు అన్నమాట. ఎట్లా ఆలోచించండి అంటే గణేష్ ఎట్లా చేస్తుంది, నా స్టెప్ ఏడ పోతుందో అని చూసుకుంటే చేసినావు. 2-3 అక్కల నాకు మిస్టేక్ అయింది, 2-3 అక్కల మిస్టేక్, మళ్ళా చూడండి 2-3 టైమ్స్ మిస్టేక్ అయింది. అందుకే ఆమె చూసుకుంటా చేసిన, అంతే. దానికి మించి ఆమెకి నాకు ఏం లేదు. అట్లా ఏం తప్పు అనుకోరు కానీ అర్థం చెప్తున్నా, మీరు ఆ నమ్మకాన్ని నిలబెడతారని మేము నమ్ముతున్నాం. ఈ పాటతో ఇంకా 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 ముందుకోవాలి. మేము ఎంత కష్టపడ్డామో ఈ సాంగ్ కోసం. నేను మేకింగ్ వీడియో కూడా తీసిన, ఈ సాంగ్ వచ్చినాక ఆ వీడియో కూడా పెడతా. మీ సపోర్ట్ అయితే మాకు ఇప్పుడైతే చాలా అవసరం. ఆ సాంగ్ని చాలా మందికి ఫస్ట్ నుంచి ఎట్లా సపోర్ట్ చేసిర్రో ఇప్పుడు అట్లనే సపోర్ట్ చేయండి. మీరు చూసింది కాక వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, మీ దగ్గర వాళ్ళకు, మీకు తెలిసిన వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి, అందరికీ, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. అయితే చాలామంది అడిగారు, అన్న మరి ఆ పాటలో నువ్వెందుకు డ్యాన్స్ వేయలేవని చెప్పేసి. నేను చేస్తా అనుకున్నా, కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు గమనించిన అన్నీ ఈజీగా అనిపించినాయి. నేను చేస్తా అనుకున్నా కానీ మా వాళ్ళే వద్దన్నారు, మా అమ్మ మా తమ్ముళ్ళు. ఎందుకంటే ఒకటోసారి 2 సార్లు వేస్తుంటే, కానీ ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు అంటే చాలా కష్టమయ్యేది, లెగ్ పెయిన్ బాగా వస్తుండే. అందుకని చెప్పేసి ఇక నాకు కూడా ఒకసారి 2 సార్లు అంటే ఏదో ప్రాక్టీస్ చేసి చెయ్యొచ్చు, కానీ నాన్ స్టాప్ అట్లా చేసుడు, అట్లా వెయిట్ చేసుడు నా వల్ల కాకపోతుండే. ఒకవేళ రాంగ కొంచెం నాకు మంచిగా అయింది అన్న ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా మంచి సాంగ్ ఉంటే అందులో వేస్తా. ఇందులో సైడ్ కన్నా వేద్దాం అనుకున్నా, కానీ ఇక వీలు కాలేదు. ఏదైనా మంచి సాంగ్ ఉంటే చేస్తా. ఒకవేళ నేను చెయ్యాలి అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు, అన్న నువ్వు నెక్స్ట్ సాంగ్లో వేయి అంటే ఖచ్చితంగా ట్రై చేసి మరీ చేస్తా. ఇంకొకటి ఏంటిదంటే, అయితే ఈ సాంగ్ వచ్చిన తర్వాత మీకు ఎక్కడైతే నచ్చిందో అక్కడ, ఏ లిరిక్ అయితే నచ్చుతుందో అక్కడ మీ ఇష్టం ఉన్నది డ్యాన్స్ చేసి నాకు కొలబ్ చేయండి. ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తా. కొంతమంది ఏమంటారు అంటే, అన్న మాది యాక్సెప్ట్ చేస్తలేవు అని చెప్పేసి. మీరు చేసినప్పుడు నేను చూడకపోవచ్చు, కానీ ఒకరోజు అటు ఇటు అయినా సరే కానీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా. ఎవరెవరిని ప్రతి ఒక్కటి లింక్ మరి యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంకెవరైనా ప్లీజ్ రాధా ఫోక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంతమందికి షేర్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్. గుడిసే సాటుకు గుసగుసలాట ఏందయ్య నీ ఏసేమో చూస్తున్నా నీ ఆటలు.